పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. రామోజీ ఫిల్మ్ సిటీలో 3000 ఎకరాలు ఉంటే అందులో 1700 ఎకరాలు భూదాన్ భూములు, కోర్ట్ ఆఫ్ వర్డ్స్ అసైన్డ్ భూములు ఉన్నాయన్నారు ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు. నాగన్పల్లి విలేజ్లో 14 ఎకరాల 30 కుంటల భూమిని ఆక్రమించారన్నారు. ఈ భూమి బలహీన వర్గాల కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పంపిణీ చేశారని గుర్తు చేశారు. నాగన్పల్లి నుంచి అనాస్పురం వరకు ప్రభుత్వం రోడ్డును ఆర్ఎఫ్సి యాజమాన్యం ఆక్రమించిందన్నారు. ఆర్ఎఫ్సి యాజమాన్యం ఆక్రమణల వల్ల 16 గ్రామాల ప్రజలు దాదాపు 90,000 మంది ఇబ్బంది పడుతున్నారని గోనె ప్రకాష్ చెప్పారు. ఈ విషయంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిశామన్నారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలుస్తామన్నారు గోనె ప్రకాష్ రావు. ఈనాడుతో నేను ఎంక్వైరీకి పంపితే నా పని కథం. ఆయనకు ఎంత పలుకుబడి ఉంటుందో మీకు తెలుసు, మీకు చెప్పేవాడిని కాదు. అయినో మీ గురించి క్షుణ్ణంగా తెలుసు నాకు. ఇది ఎప్పటి నుంచి ఫైట్ చేస్తారు అంటే ఏంది అని చెప్పాను. సీఎం పేషి అన్నాడు. సీఎం పేషి కాదు, రోషయ్య గారితో స్వయంగా ఫోన్ చేస్తా అని చెప్పిన. తర్వాత ఇంప్లిమెంటేషన్ వచ్చే వరకు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చారు. నేను ఇక పైరవి చేయలే. ఈ రిపోర్ట్ మీద ఏదైతుందో మీ దగ్గర ఉంది, కాపీ మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లారిటీగా విత్ మ్యాప్. 200 సంవత్సరాల కింద మ్యాప్, రహదారి ఉంది. 13 కిలోమీటర్లు డైరెక్ట్ అనాజ్పూర్ టు ఇబ్రాహీంపట్నం పోవాలంటే ఇంజనీరింగ్ కాలేజీలు అక్కడ చుట్టం పక్కన ఉంటుంది. ఈ కొహేడా మీదకి వెళ్ళేదైతుందో పోవడంలో 13 కిలోమీటర్స్ రేడియస్ విద్యార్థులు. కానీ ఎవరైతే పూర్వతరం వాళ్ళు ఉన్నారో వాళ్ళు అంటే అప్పుడు ఎడ్ల కచ్చరాలు ఉన్నాయి అనుకోండి, ట్రాక్టర్ ఉందా, జీప్ ఉందా, సైకిల్ మోటార్ ఉందా, పోయి నేను అనాజ్పూరు, నాది అనాజ్పూరే, నేను నాయన పెళ్ళికి పోతున్నా, నేను ఇది తిరగలేను, గేట్ తీయంటే అప్పుడు వాకి టాకీలో మాట్లాడి ఈ గేట్ తీసి ఈ గేట్ నుంచి మళ్ళీ ఆ గేట్ వరకు, అవుట్ గేట్ వరకు వాడు ఆగడానికి వీల్లేదు. ఎందుకంటే 2 వైపులా అయిన లాన్స్ ఉన్నాయి, స్టూడియో నడుస్తుంది. ఎవరన్నా తాగి అక్కడ సీసాలు వేస్తారు కావచ్చు, లేకపోతే అక్కడనే టాయిలెట్ పోతారు కావచ్చు. మళ్ళీ సూపర్వైజ్ చేసేవాళ్ళు అంటే మానిటరింగ్ డైరెక్ట్ మళ్ళీ ఆ గేట్ వరకు పోవాలి. రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక 606 మందికి దాంట్లో ఉంది. మీకు ఏ ఊర్లో అనేది ఎంత అన్యాయం చేయకూరు రామోజీరావు. కనీసం రహదారి 606 మంది పట్టాలను 200 గజాల చొప్పున ఎంటర్ చెయ్యి. లేకపోతే ఏమంటారు అంటే రక్తపాతం అవుతుంది. 2 రోడ్లు అటు ఇటు, అంటే ఇటు మన సాగర్ పోయే రోడ్డు అండ్ విజయవాడ పోయే రోడ్డు 50 లక్షలు ఖర్చు అయిన పర్లేదు, మొత్తం ప్యారలైజ్ చేసేస్తా అని చెప్పారు. మీరు ఎంక్వైరీ చేసిన రిపోర్టే ఉంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ చీఫ్ సెక్రటరీ నుంచి, రెవెన్యూ సెక్రటరీ నుంచి, కలెక్టర్ నుంచి, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు దీన్ని రహదారి ఇచ్చిపెట్టారు. 606 పట్టాలు ఏదైతుందో వాళ్ళకి ఇవ్వండి. ఇది ముఖ్యమంత్రి గారు కూడా దృష్టికి తీసుకుపోవాలి.